వందే మాతరం బిల్లుని ఆమోదించిన రాజ్యసభ జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణ వందే మాతరానికి వర్తింపజేస్తూ బిల్లు ఇటీవల దీన్ని సభలో ప్రవేశపెట్టిన కేంద్రం చర్చల తర్వాత బిల్ కి ఆమోదం తెలిపిన రాజ్యసభ రేపటి జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ ఇంకా ఖరారు కాని వైసీపీ అధినేత కాన్వాయ్ రూట్ 4 మార్గాలను ప్రతిపాదించిన వైసీపీ నేతలు మరో రూట్ మ్యాప్ సిద్ధం చేసిన పోలీసులు భర్తను అవమానించాలని కౌరవులు సిగ్గు లేకుండా ద్రౌపది చీరలాగారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబుని హింసించాలని చూశారు. తానేంటో తన భర్తకి తెలుసునన్న నారా భువనేశ్వరి తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని కామెంట్. హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ ప్రతిపాదులకు నోటీసులు జారీ కౌంటర్స్ దాఖలు చేయాలని ఆదేశం. విచారణ 4 వారాలకు వాయిదా వేసిన న్యాయస్థానం. మలక్పేట్ ఇన్స్పెక్టర్ నరసింహ వివాహేతర బాగోతం. భార్య ఉండగానే వివాహేతర సంబంధం నడిపిన ఇన్స్పెక్టర్ భార్యతో విడాకుల కేసు పెండింగ్ లో ఉండగానే మరో వివాహం. రెండో భార్య కుమారుడికి బర్త్డే పార్టీ కోసం అధికార దుర్వినియోగం. మొత్తం వ్యవహారం రచ్చరచ్చ అయ్యేసరికి నరసింహపై సస్పెన్షన్ వేటు. నల్గొండ జిల్లా చింతపల్లిలో పాన్ షాపులు కిరాణం టీ స్టాల్స్ పోలీసుల దాడులు నార్కోటిక్స్ స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు. మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మపై భార్య ఫిర్యాదు. మంగళసూత్రం లాగేసుకుని దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు. అదనపు కట్నం కోసం హింసిస్తున్నాడంటూ ఆవేదన. బాధితురాలిని సురక్షితంగా పుట్టింటికి పంపిన పోలీసులు. ములుగు జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన బోగాత జలపాతం ఉధృతికి మునిగిన రక్షణ వలయం కారిడార్. భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తోన్న నేరుడు వాగు నలందేవి వాగుల నుంచి బోగాత జలపాతానికి పోటెత్తిన ప్రవాహం. పర్యాటకుల సందర్శనకి తాత్కాలికంగా అనుమతులు నిలిపివేత. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో రైతుల నిరసనలు. 3వ రోజుకి చేరిన అన్నదాతల ఆందోళనలు. పెసర పంటకు కనీస మద్దతు ధర పెంచాలంటూ రోడ్డెక్కిన రైతన్నలు. రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ. కాల్పుల ఆదేశాలు మంత్రి ఇవ్వరు, మెజిస్ట్రేట్ ఇస్తారు. కాల్పులు జరగకపోతే ఆదేశాలు ఇచ్చారనే మాటకు అర్థమే లేదన్న జితేంద్ర సింగ్. హోంమంత్రి విదేశాలకు వెళ్లారని ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్. అవాస్తవాలు చెప్పి సభ నుంచి వెళ్లడం బాధ్యతాయుతం కాదన్న కేంద్ర మంత్రి.